ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాదిగ ఉపకులాల సదస్సు దండోరా జరిగింది. కేంద్రంలో అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ 10 ఏళ్లైనా చేయకపోవడం దారుణమన్నారు మాదిగ పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపకులు పాపయ్య. కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే వర్గీకరణ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ చెయ్యాలని చెప్పి నరేంద్ర మోడీ పైన ఒత్తిడి తీసుకురావడానికి వివిధ జిల్లాలలో ఎంఆర్పీఎస్ నాయకత్వాన్ని మేమందరం కూడా ఇక్కడ రాష్ట్ర సదను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాం. 2 నెలల క్రితం నరేంద్ర మోడీ మాదిగల సభ పైకి వచ్చి నేను ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా ఏబిసిడీలుగా చేస్తా అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ ఆయన వచ్చి వెళ్ళిన తదనంతరం అసెంబ్లీలో ఎన్నికలైపోయాయి, మరలా పార్లమెంటు సమావేశాలు జరిగాయి. కానీ ఎస్సీ వర్గీకరణ ఆ విషయాన్ని ఊసెత్తకుండా మాదిగలను మోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పుట్టగతులు లేకుండా చేసే శక్తిగా ఎంఆర్పీఎస్ ఎదగాలని చెప్పి ఈరోజు మండల జిల్లా నాయకత్వాన్ని మొత్తం కోర్ కమిటీ సభ్యులను రాష్ట్ర నాయకులను కూడా పిలిపించుకోవడం జరిగింది.